तेलंगाना में वायरल फीवर का कहर, नामपल्ली अस्पताल में मरीजों का हुजूम। तेलंगाना भर में मौसमी वायरल इन्फेक्शन और बुखार फीवर के मरीजों की तादाद में तशवीशनाक हद तक इजाफा देखा जा रहा है। खासतौर पर हैदराबाद के नामपल्ली एरिया अस्पताल में मरीजों का शदीद हुजूम सामने आया। एचएन न्यूज चैनल से बातचीत करते हुए मेडिकल सुपरिटेंडेंट एरिया अस्पताल नामपल्ली डॉक्टर CH चंद्रा रेड्डी ने बताया कि सर्दी के मौसम में खांसी, जुकाम, बुखार, फीवर, जिस्म में दर्द और गले में खराश जैसे मसाइल आमतौर पर बढ़ते जाते हैं। इनका कहना था कि ये बीमारियां बच्चों, नौजवानों और बुजुर्ग सबको मुतासिर कर सकती है। डॉक्टर चंद्रा रेड्डी ने आवाम से अपील की कि हल्का सा फीवर, बुखार या कोई भी अलामत जाहिर होते ही फौरी तौर पर करीबी अस्पताल से रुजू करें और खुद इलाज से परहेज करें। इस मौके पर डॉक्टर CH चंद्रा रेड्डी ने अवाम को संक्रांति की मुबारकबाद देते हुए खतरनाक चाइनीज मांझे से होशियार रहने की सख्त हिदायत दी। इन्होंने कहा कि चाइनीज मांझा जानलेवा साबित हो सकता है, इसलिए इससे मुकम्मल दूरी इख्तियार करें और अपनी जान के साथ साथ दूसरों की हिफाजत भी यकीनी बनाएं। इन्होंने ख़ास तौर पर मोटरसाइकिल सवारों को मशवरा दिया कि सफ़र के दौरान अपने गले किसी महफूज कपड़ा या तुवालिया या कागज़ से ढांप कर रखें, क्योंकि चाइनीज मांझे से गला कटने के वाक़यात में इजाफा हो रहा है। आइए देखते हैं एचएन न्यूज़ चैनल के नुमाइंदे यूसुफुद्दीन की ये रिपोर्ट। साहब, ये जो आजकल जो सर्दी जुकाम जो बुखार आ रहा, गलों में लोगों को दर्द आ रहा, छोटे बच्चे से लेके बड़े तक मुतासर हो रहे साहब, इसके प्रिकॉशंस क्या लेना है साहब, कैसे सेफ्टी करना है? नामपल्ली తెలుగు में నాంపల్లి ప్రజానీకానికి నాంపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రారెడ్డి నేను ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి అట్లాగే రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ జనవరి మంత్ ఆఫ్ సందర్భంగా సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా ఫీవర్స్, కోల్డ్, కాఫ్, ఇది ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. దీన్ని ఈ సీజన్ తగ్గట్టుగా ప్రజలు ఎక్కువ మట్టుకు ఆహార విహార విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ సీజనల్ డిసీజ్ నుంచి మనం బయటపడగలుగుతాం. ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా హైజీనిక్గా సంబంధించిన మంచినీరు, తినే పదార్థాలు ఎక్కువ మట్టుకు తొందరగా డైజెషన్ అయ్యేటి వేడి సంబంధించిన పదార్థాలు తీసుకున్నట్టయితే కొంత మనం ఇమ్యూనిటీ పవర్ ప్రజలు బాగుంటారు. అట్లాగే ఈ సీజన్లో ఎక్కువగా చలి తీవ్రం వల్ల ఎక్కువ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ, బ్రాంకైటిస్ కానీ, ఎక్కువ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఈ సీజన్ ఎక్కువ వస్తాయి. ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అటాక్ అయిందంటే తొందరగా పోదు. డయాబెటీస్ పేషెంట్లు కానీ, కార్డియాక్ పేషెంట్స్ కానీ, హైపర్టెన్షన్ పేషెంట్లు కానీ ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన మందులు వాడుకుంటూ ఈ చల్లని గాలికి బయట రాకుండా వారి ఆరోగ్యాలను వాళ్ళు కాపాడుకోవాలని, ఒకవేళ అటువంటి వ్యాధులు ఉన్నా కూడా ఇమీడియట్లీ ప్రథమ చికిత్స తొందరగా చేసుకోవాలని, దాని సందర్భంగా మన ఏరియా హాస్పిటల్లో అన్ని విభాగాలకు సంబంధించిన మందులు, ఈ ఊపిరితిత్తుకు సంబంధించిన మందులు, సీజన్ సంబంధించిన మందులు అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వచ్చి కొంచెం నాణ్యమైన ఒక క్వాలిఫైడ్ డాక్టర్తో చికిత్స తీసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ సూపరింటెండెంట్ గారిని కోరుచున్నాను. అట్లాగే ఈ వ్యాధులే కాకుండా మన ఆసుపత్రుల్లో, ఏరియా హాస్పిటల్ నాంపల్లిలో నాణ్యమైన వైద్యం అందించడానికి సంపూర్ణమైన మందులు కానీ, డాక్టర్లు కానీ, స్టాఫ్ కానీ ఉన్నారు.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇచ్చే వైద్యాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలని, ఒక్క సీజనల్ డిసీజే కాకుండా మనకు వచ్చే డిసీజులు చాలా రకాలు ఉంటాయి. సర్జికల్ విషయంలో కానీ, చర్మ వ్యాధుల విషయంలో కానీ, చెవి ముక్కు గొంతు విషయంలో కానీ, డెంటల్ విషయంలో కానీ మన దగ్గర అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. మీరందరూ ఉపయోగించుకోవాలని, దీనిలో భాగంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేకమైన వైద్యం ఇక్కడ అందించబడును. మీరు 24 hours మన హాస్పిటల్లో డెలివరీస్ అవుతున్నాయి. మీరు అందరూ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా మన గవర్నమెంట్ మేము ఇచ్చే వైద్యాన్ని ఉపయోగించుకొని ఈ నవీన సమాజంలో కార్పొరేట్ లెవెల్లో డబ్బులను వసూలు చేసి ఇష్టమున్న ఖర్చులు పెట్టి పోకుండా ప్రభుత్వం ఇచ్చే వైద్యాన్ని ఉపయోగించుకొని మీకు అన్ని రకాల వైద్యం మేము ఇస్తామని చెబుతూ, ₹1 కూడా ఎవరికి ఖర్చు లేకుండా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఈ విషయంలో మేము ఎల్లప్పుడూ ప్రజల గురించి సేవ చేయడానికి మేము ఉన్నాం. ఏమైనా మా హాస్పిటల్లో ఏమైనా ఇబ్బందులు, వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకొస్తే నేను సాల్వ్ చేసి మీకు నేను నా వంతు వైద్య సాయం చేస్తానని హామీ ఇస్తూ, మీరు హాస్పిటల్లో చక్కగా మరొక్కసారి చెప్తున్నాను, హాస్పిటల్ వైద్య విషయంలో మీరందరూ ఉపయోగించుకొని మాకు సహకరించాలని నాంపల్లి ప్రజానీకానికి అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లల విషయంలో ఈ సీజన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పతంగులు, ఈ చైనీస్ ద్వారాలు, చైనీస్ థ్రెడ్ ఎఫెక్ట్ ఉపయోగించి దానివల్ల యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బంది పడుతున్నారు. బిల్డింగ్లకి పైనుంచి ఫెల్ డౌన్ పడడం అట్లా జరుగుతున్నాయి. మీ పిల్లల విషయంలో మీరు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ఎప్పుడు కానీ ఈ చైనీస్ సంబంధించిన థ్రెడ్ను ఉపయోగించవద్దు. దానివల్ల పబ్లిక్ కానీ రోడ్ల మీద పడి అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇదే కాకుండా జంతుజాలాలు, పక్షులు కూడా ఎఫెక్టబుల్ అయ్యి అవి ఆ ద్వారం వల్ల చుట్టుకొచ్చి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పతంగులు లెవెలే చిన్న దారంతో ఉపయోగించుకొని ఇది చేయాలని, దీన్ని పతంగ విషయంలో, పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, మరొకసారి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. AHN न्यूज़, खबर दुनिया भर से।